ఆర్ మోరల్ స్టోరీస్. అనగనగా ఒక ఊర్లో సూరయ్య అనే పేరున్న మోతుబరి ఉండేవాడు. అతనికి ఆస్తిపాస్తులకు కొదవలేదు. మంచి మనసు కలవాడు. స్వతహాగా చాలా మెతక స్వభావం కలవాడు. కాని అతని భార్య కాంతమ్మ మాత్రం సూరయ్యకు పూర్తి భిన్నంగా ఉండేది. అయిందానికి కాందానికి అరుస్తూ పగలు రాత్రి పరమ గయ్యాళిలా ఉండేది. వారిల్లెప్పుడూ కాంతమ్మ అరుపులతో కేకలతో యుద్ధభూమిలా ఉండేది. సూరయ్య తనలో తాను నిట్టూరుస్తూ ఒకరోజు ఇలా అనుకున్నాడు. నా కాస్తి ఎంత ఉన్నా ఏం లాభం? శాంతి అనేది ఒక్క క్షణం కూడా లేదు. ఈమె అరుపులు వినడం కన్నా అడవిలో ఏ పులి దాడికైనా బలైపోవడం మేలు. కాంతమ్మ పనిచేస్తూనే గట్టిగా అరుస్తూ, ఏవండి, పొద్దున్నే లేచి చూడండి, ఆ పెరట్లో ఉన్న గంప ఇంకా తీయలేదు. ఏదైనా కదలాలి అంటే నా నోట్నుంచి అరుపు రావాల్సిందేనా? మీరు మెతక మనిషి కాదు, మెత్తని పిండి మనిషి. మీకిసుమంతైనా పౌరుషం ఉందా? ఏంటి కాంతం, అంత కోపం ఎందుకు? ఇప్పుడే లేచాను కదా, తీస్తాన్లే. కాంతమ్మ నోటికొచ్చినట్టు తిడుతూ, తీస్తారా? ఏం తీస్తారు? మీరు తీసేసరికి ఆ గంపలో ఉన్న కోళ్లు 10 సార్లు పడుకొని లేస్తాయి. నేను కష్టపడి సంసారం నడుపుతుంటే మీరు తీరిగ్గా టీ తాగుతారా? పొద్దున్న లేచిన దగ్గర్నుంచి ఒకటే గొడవ కాంతం. 4 మంచి మాటలు మాట్లాడొచ్చు కదా. మీ నాన్న కష్టం చేసి సంపాదించిన ఆస్తి మీద పడి తింటే ఇలాగే ఉంటుంది. పనికి మాలిన దద్దమ్మ. పనమ్మాయిలకు కూడా మీరు భయపడతారు. ప్రతిరోజూ చిన్న చిన్న విషయాలకే గొడవలవుతూ ఉండడంతో సూరయ్య పూర్తిగా విసిగిపోయాడు. ప్రతిరోజు పగలు రాత్రి కాంతమ్మ అరుపులే తప్ప ప్రేమగా మాట్లాడే పలకరింపు ఉండేది కాదు. సూరయ్య భరించలేక, కాంతమ్మా, నీ నోటి దురుసు వల్ల నా ఆయుష్ తగ్గిపోతుంది. ఈ సంసారం కన్నా సన్యాసం మేలు. ఈ తిట్లు భరించడం కంటే భిక్షాటన చేయడం మేలు. కాంతమ్మ నవ్వుతూ ఎగతాళి చేస్తూ, సన్యాసమా? మీరు సన్యాసం తీసుకుంటే రాముడు నవ్వడు. మీరు 4 రోజులు కూడా ఉండలేరు. దమ్ముంటే వెళ్ళి చూపించండి, నేను హాయిగా ఉంటాను. ఆ రోజు సూరయ్య మనసులో సన్యాసం తీసుకుని శాంతిగా బతకాలని నిర్ణయించుకున్నాడు. దాంతో ఒకరోజు ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా తన ఆస్తిపాస్తులు, భార్య, సంసారం అన్నీ వదిలేసి దూరంగా ఉన్న ఒక మఠానికి వెళ్లి సన్యాసుల గుంపులో చేరిపోయాడు. సూరయ్య సన్యాసుల గుంపులో చేరి నున్నగా గుండు కొట్టించుకున్నాడు. తంబూర మీటడం, చిరుతలు వాయించడం నేర్చుకున్నాడు. వారు పాడే భక్తి పాటలన్నీ తాను నేర్చుకున్నాడు. జనమంతా అతన్ని సన్యాసి సూరయ్య అని పిలవసాగారు. కొన్నాళ్లు బాగానే గడిచింది. కాని నెమ్మదిగా చేతిలో ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోయాయి. సన్యాసి సూరయ్య ఒకరోజు సన్యాసుల గురువుతో ఇలా అన్నాడు. గురుదేవా, నా దగ్గర డబ్బులైపోయాయి. ఇప్పుడెలా? సన్యాసన్నాక డబ్బులెందుకు సూరయ్యా? నువ్వు ఆకలి గురించి ఆలోచించకు. ఓ 4 ఇళ్ల ముందు నిలబడితే చాలు, ఎవరో ఒకరు ఏదో ఒకటి వేస్తారు. అది తింటూ దేవుణ్ణి తలుచుకుంటూ గుళ్ళు గోపురాలు తిరగడమే కదా సన్యాసి జీవితం. గురువుగారి మాట విన్న సూరయ్య ఆ రోజు నుంచి భిక్షాటన మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు కొంచెం చీకటి పడ్డాక ఒక పెద్ద ఇంటి ముందు నిలబడి తంబూరా మీటుకుంటూ ఉత్సాహంగా పాట పాడ్డం మొదలుపెట్టాడు. చేరుకొంటివా శ్రీరామచంద్ర, జనకున్నింటికి చేరుకొంటివా. చేరుకొంటివా శ్రీరామచంద్ర, జననిని చూచి తమ్ముని గనుచు ఆనంద భాష్పము వీడుచు. అయోధ్య నగరికి చేరుకొంటివా, చేరుకొంటివా శ్రీరామచంద్ర. ఆ ఇంటి అరుగుమీద ఒక 20 ఏళ్ల యువకుడు పడుకొనున్నాడు. వాడే రామచంద్రుడు. అంతకుముందు వారం అమ్మానాన్నలతో గొడవపడి అహంకారంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మానాన్నలు కూడా వీడికి కష్టం తెలియడం లేదు, సంపాదించి పెడుతూ ఉంటే తిని అరక్క మనకే ఎదురు తిరుగుతున్నాడు అని ఏమాత్రం పట్టించుకోలేదు. రామచంద్రుడు అక్కడా ఇక్కడా తిరిగి తిండానికి తిండి లేక, పడుకోడానికి ఇల్లు లేక, చేతిలో డబ్బుల్లేక నానా అవస్థలు పడి గత్యంతరం లేక ఇంటికి తిరిగొచ్చాడు. కాని అమ్మా నాన్నలకి ముఖం చూపించడానికి సిగ్గేసి ఇంటి ముందే అరుగుమీద పడుకున్నాడు. రామచంద్రుడు సూరయ్య పాట విని కోపంతో ఒళ్ళు మండిపోయి, ఎరా, ఒళ్ళు కొవ్వెక్కిందా నీకు? ఎవరి గురించి పాడుతున్నావు? సన్యాసి సూరయ్య ఆగి వినయంగా, అయ్యా,
నేను భక్తి గీతం పాడుతున్నాను శ్రీరామచంద్రుడి గురించి. ఆ పరాని పాట, ఇప్పుడు నువ్వు పాడుతున్న పాట నన్ను చూసి ఎగతాళి చేస్తున్నట్టుగా ఉంది. చేరుకొంటివా శ్రీరామచంద్ర, జనకునింటికి చేరుకొంటివా అంటావా? నా జనకుని ఇల్లు నా ఇష్టం. చేరుకుంటే చేరుకుంటా, లేకపోతే వదిలేసిపోతా. మధ్యలో నీకెందుకు? హేయ్, నువ్వు అడుక్కునేవాడివి, అడుక్కొని పో. సన్యాసి సూరయ్య ఇలా అంటాడు. అయ్యా, నేను మిమ్మల్ని ఉద్దేశించి పాడలేదు. నన్ను క్షమించండి. నాకేదైనా భిక్ష వేయండి. రామచంద్రుడు పక్కనే ఉన్న కట్టె తీసుకుని, భిక్షనా? నన్నే ఎగతాళి చేసి మళ్ళీ నన్నే భిక్ష అడుగుతావా? ఈ పాటలు వెళ్ళి మీ ఇంట్లో పాడుకో. ఉండు, నీ పని చెప్తా. రామచంద్రుడు పక్కనే ఉన్న కట్టె తీసుకుని 4 తగిలించాడు. ఆ దెబ్బలకు కుయ్యో మొర్రో అనుకుంటూ సూరయ్య తన మొదటి భిక్షాటన అనుభవం ముగిసిందని గ్రహించి అక్కడ్నించి పారిపోయి సత్రానికి చేరుకున్నాడు. రాత్రంతా ఆకలితో, దెబ్బల నొప్పితో అలాగే పడుకున్నాడు. పొద్దున్నే ఆకలికి తట్టుకోలేక మళ్లీ తంబూర మీటుకుంటూ ఇంకో వీధిలోకి వెళ్లాడు సూరయ్య. ఈసారి ఏ గొడవ లేకుండా జాగ్రత్తగా ఉండాలనుకున్నాడు. కనుగొంటినే సీతమ్మ తల్లి, నిన్ను కనుగొంటినే. లంకలో నీవున్నావు తల్లి, వెలది నిన్ను కనుగొంటినే. ఆ ఇంటి కోడలి పేరు సీతమ్మ. వాళ్ళత్త పెద్ద గయ్యాళి. కొత్త కోడలి మీద ఏమాత్రం దయలేకుండా గీచి గీచి పెట్టేది. ఆమె నోటికి భయపడి ఎంతిష్టమైనా ఏదీ నోరు తెరిచి అడిగేది కాదు సీతమ్మ. ముందు రోజు తనకెంతో ఇష్టమైన గారెలు చేస్తే అత్తకు తెలియకుండా ఒక 4 గారెలు దాచిపెట్టింది. అత్త తీరిగ్గా 7ంటికి లేస్తుందని తెలుసు కాబట్టి సీతమ్మ పొద్దున్నే లేచి తొందరగా ఇంటి పనులన్నీ పూర్తి చేసి గాదె పక్కన ఒక వారగా కూర్చొని రాత్రి దాచిపెట్టిన గారెలు సంబరంగా తినసాగింది. సీతమ్మ గారెలు తింటూ సూరయ్య పాట విని అదిరిపడి, అయ్యో దేవుడా, ఎవ్వరికీ తెలియకుండా ఇంత పొద్దున్నే దాచిపెట్టుకుని తింటూ ఉంటే ఈ సన్యాసి ఎలా కనుక్కున్నాడు? సూరయ్య ఇంకా గట్టిగా పాట పాడుతూనే ఉన్నాడు. కనుగొంటినే సీతమ్మ తల్లి, నిన్ను కనుగొంటినే. సీతమ్మ ముఖం కోపంతో ఎర్రబడి, కనుక్కోవడమే కాక మళ్ళీ అందరికీ వినపడేలా గట్టిగా పాట పాడతాడా? మా అత్త గనక వింటే ఇంకేమన్నా ఉందా? నన్ను తిండి దొంగ అని తిట్టి చంపుతుంది. సీతమ్మ చీపురు తీసుకుని ఇంటి బయటకొచ్చి, ఎరా సన్నాసి, ఆ పరాని పాట. నోరు కట్టుకోలేక తినక 4 గారెలు దాచుకొని తింటూ ఉంటే అది కూడా ఓర్చుకోలేవా? చూసినా చూడనట్టు గమ్మునుండాలిగాని మా అత్తతో తన్నించడానికి మా ఇంటి ముందే నిలబడి గట్టిగా పాట పాడతావా? ఉండు, నీ పని చెప్తాను. సన్నాసి సూరయ్య భయంగా, అమ్మా అమ్మా, నేను మిమ్మల్ని ఉద్దేశించి పాడలేదమ్మా. ఆ పాట సీతాదేవిని కనుగొన్న హనుమంతుడి గురించి. నోర్మోయ్, ఆ హనుమంతుడు లంకలో కనుగొన్నాడు. నువ్వు ఈ ఇంటి పెరట్లో గాదె పక్కన కనుగొన్నావా? దొంగ సన్నాసి అని చీపురు తిరిగేసి రప్ప 4 కొట్టింది. ఆ దెబ్బలకి తట్టుకోలేక సూరయ్య కుయ్యో మొర్రో అనుకుంటూ అక్కడ్నించి పారిపోయి మళ్లీ సత్రానికి చేరుకున్నాడు. సూరయ్య దెబ్బలతో ఆకల్తో అలిసిపోయాడు. అదేంట్రా, నిన్న రాత్రి అలా జరిగింది, ఈ పొద్దు ఇలా జరిగింది అని అనుకున్నాడు. ఒక పక్క ఆకలి దంచేస్తోంది, మరో పక్క ఒళ్లంతా దెబ్బలు. ఆకలికి తట్టుకోలేక అలాగే లేచి తంబూరా తీసుకుని మరొక వీధిలోకి వెళ్లాడు. ఈసారి ఏ రామాయణం పాట పాడకూడదని నిర్ణయించుకున్నాడు. ఈసారి కొత్తగా, నమ్మిన వానిని మోసము చేయుట న్యాయముగాదుర రఘునాథ, ఈ లోకంలో ఎన్నో కష్టాలు నమ్మిన వారిని నిలుపరా తండ్రి. ఆ ఇంటి యజమాని పెద్ద వ్యాపారి, పేరు రఘునాథ్. చాలా మంచివాడు. అవసరానికి అందరికీ ధర్మ వడ్డీ కంటే తక్కువకే అప్పులిస్తూ ఉండేవాడు. కాని ఆ రోజు రఘునాథ్ వీరయ్య అనే రైతు తాను తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడానికి అక్కడికి రాగా అతను తీసుకున్న అప్పుకి వడ్డీ లెక్క వేస్తూ తప్పుగా వేశాడు. ఎక్కువ వడ్డీ లెక్క కట్టబోతున్నాడు. సరిగ్గా మోసం చేయబోయే సమయానికే సూరయ్య అక్కడికొచ్చి పాట పాడటం మొదలుపెట్టాడు. రఘునాథ్ పాట వింటూ పక్కనే ఉన్న రైతు వైపు చూస్తూ కోపంగా, ఈ సన్నాసి నా గురించి పాడుతున్నాడా? నా అంత మంచివాడు ఎవ్వడూ లేడని చుట్టుపక్కల 14 ఊర్లల్లో ఎవరినడిగినా చెప్తారు. అలాంటిది నా ఇంటి ముందు నిలబడి నమ్మిన వారిని మోసం చేస్తున్నా అని తిడతాడా? చెప్తానుండు వాడి పని. ఏయ్, ఏం పాడుతున్నావు నువ్వు? నమ్మిన వారిని మోసం చేస్తున్నానా? ఎంత కొవ్వురా నీకు? సన్నాసి సూరయ్య భయంతో వణికిపోతూ, అయ్యా,
నేను మిమ్మల్ని కాదు, దేవుణ్ణి అడుగుతున్నాను. నోర్మోయ్, నా అంత మంచివాడు దేవుడికి కూడా దొరకడు. నువ్వు నన్నే అన్నావు. అంటూ పక్కనే ఉన్న కట్టె తీసుకొని 4 దెబ్బలు వేశాడు. ఆ దెబ్బలకి తట్టుకోలేక సూరయ్యకు ముర్రో అనుకుంటూ అక్కడ్నించి పారిపోయి మళ్లీ సత్రానికి చేరుకున్నాడు. సన్నాసి సూరయ్య తల పట్టుకొని బోరుబోర్న ఏడుస్తూ, ఇదేం చావురా దేవుడా, ఎవడు చూసినా ఇట్లా వెంటబడి తంతున్నాడు. ఈ సన్యాసం నా వల్ల కాదు. ఈ లోకంలో ఎవ్వరికీ నిజం తెలియడం లేదు. నా పాటెప్పుడు ఎవరికో ఒకరికి తగిలిపోతోంది. సన్నాసి సూరయ్య గట్టిగా నిట్టూరుస్తూ, జనంతో ఇలా తన్నులు తినడం కన్నా నా పెళ్ళాంతో తిట్లు తినడమే మేలు. పెళ్ళాం తిట్టినా ప్రాణానికి ప్రమాదం లేదు. రోజు గయ్యాళి మాటలు విన్నా కడుపు నిండా తిండి దొరుకుతుంది. ఈ సన్యాసం నా చేత కాదు, నా కాంతమ్మే నయం అనుకుంటూ తంబూరా చిడుతలు అన్నీ అక్కడ పడేసి ఎవ్వరికీ కనిపించకుండా మళ్ళీ ఇంటికెళ్ళిపోయాడు. నెల రోజుల నుంచి మొగుడు కనపడకపోయేసరికి పాపం కాంతమ్మ నెత్తి నోరు కొట్టుకుంటూ బాధపడుతోంది. అయ్యో, అనవసరంగా బంగారం లాంటి మనిషిని నా నోటి దురుస్తో దూరం చేసుకున్నాను. నా కోపం నా కళ్ళని కప్పేసింది. పాపం ఆయనెక్కడున్నాడో, ఏం చేస్తున్నాడు? చీమకు కూడా హాని చెయ్యని మనిషి నా తిట్లు వినలేక వెళ్ళిపోయాడు. ఇక నేను తిండి కూడా తినను. సరిగ్గా ఆ సమయానికి నున్నని గుండెతో ఉన్న సూరయ్య ఇంటికొచ్చాడు. కాంతమ్మ మొదట అతన్ని గుర్తుపట్టలేదు, కాని ఆ గొంతు వినగానే పరుగున వెళ్ళింది. సూరయ్యను చూసి ఆనందంతో కేక వేస్తూ, అయ్యో మీరా? ఏం రూపం అండి ఇది? ఎక్కడికెళ్లారు? నిన్ను వదిలేసి శాంతి కోసం సన్యాసం తీసుకున్నాను కాంతమ్మా. దయచేసి మళ్ళీ జీవితంలో ఎప్పుడూ నన్ను వదిలిపెట్టకండి. మిమ్మల్ని అస్సలు బాధ పెట్టను. నా గయ్యాళి మాటలు వేరే వాళ్లతో దెబ్బలు తినడం కన్నా మేలు అని మీకు అర్థమైంది కదా. ఇంకెప్పుడు నన్ను వదిలిపోకండి. నిజమేనే కాంతమ్మా, నువ్వు నన్ను తిట్టినా ప్రేమతో తిట్టేదానివి. ఆ తిట్లలో హాని ఉండేది కాదు. కాని లోకంలో మనుషులు చెయ్యని తప్పుకి నన్ను కొట్టారు. నీ గయ్యాళి మాటల ముందు ఆ లోకపు దెబ్బలు చాలా బాధించాయి. ఈ జీవితంలో నీ తిట్లు తప్ప నాకు వేరే శాంతి దొరకదని అర్థమైంది. క్షమించండి. ఈ రోజు నుంచి నేను మీకు తిట్లు కాదు, మంచి మాటలు మాత్రమే చెప్తాను. దయచేసి నా గుండుకు దెబ్బలకు కట్టుకట్టువే, నేను నిన్ను వదిలిపోను. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎటువంటి గొడవలు పడకుండా హాయిగా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమగా చిలక గోరింకల్లాగా తమ జీవితమంతా గడిపారు. సూరయ్యకు తన గయ్యాళి భార్య తిట్లే తన నిజమైన సంసార బంధమని అర్థమైంది. కొన్నిసార్లు అలవాటైన కష్టం కొత్తగా వచ్చే కష్టం కన్నా మేలు. అనగనగా కృష్ణా తీరంలో కోణార్క్ పేట అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాఘవయ్య అనే ఒక సంపన్నుడు నివసించేవాడు. అతను ధనవంతుడు, కాని అతని హృదయం మాత్రం ఈర్ష్య, అహంకారం అనే 2 విషవృక్షాలతో నిండి ఉండేది. అదే గ్రామంలో సత్యమనే సామాన్య రైతు ఉండేవాడు. సత్యానికి ఉన్న ఏకైక సంపద అతని నిజాయితీ, అలాగే అతని చిన్న కుటుంబం. కుటుంబం అంటే అతని భార్య, 7 ఏళ్ల కూతురు చిట్టి. సత్యం పేదవాడైనా అతని ముఖంలో ఎప్పుడూ నిర్మలమైన నవ్వు, తృప్తి ఉండేవి. ఆ తృప్తే రాఘవయ్యకు కళ్ల మంటగా ఉండేది. నా కపారమైన ధనమున్నా నా మనసులో లేని శాంతి ఈ సామాన్య రైతుకెలా ఉంది అని రాఘవయ్య పగబట్టాడు. ఒక చీకటి రోజు రాఘవయ్య హృదయంలోని ఈర్ష్య అతన్ని ఒక ఘోరమైన పాపం వైపు నడిపించింది. గ్రామంలోని పురాతన కృష్ణ మందిరంలో అమూల్యమైన కృష్ణుడి కిరీటం దొంగలించబడింది. గ్రామమంతా అల్లకల్లోలమైంది. సరిగ్గా అదే సమయాన రాఘవయ్య తన అధికారం, ధనం ఉపయోగించి ఆ నేరాన్ని సత్యంపై మోపాడు. ఆ సత్యం నిజాయితీ ముసుగులో మోసం చేస్తున్నాడు. వాడికున్న అప్పులు తీర్చుకోవడానికి వాడే ఆ కిరీటం దొంగలించాడు. నేనే చూశాను. కిరీటంలోని ఒక చిన్న రత్నం వాడి గుడిసె దగ్గర పడుంది. రాఘవయ్య అబద్ధం, అతని ధనబలం ముందు సత్యం నిజం నిలబడలేకపోయింది. నిరాధారమైన ఆరోపణలు, సాక్ష్యాల సృష్టితో సత్యం నిర్దోషిని అని ఎంత మొత్తుకున్నా కూడా ఎవ్వరూ వినలేదు. అతన్ని బంధించి తీవ్ర శిక్ష విధించి దూరంలోని చెరసాలకు పంపించారు. లక్ష్మి, చిట్టి గుండెలు పగిలేలా ఏడ్చారు. సత్యం చెరసాల గోడల మధ్య అన్యాయం, అవమానం భరించలేక కొద్ది నెలల్లోనే
గుండె ఆగిపోయి మరణించాడు. తన నిజాయితీకి దక్కిన బహుమానం మరణమని తెలుసుకుని అతను చివరి శ్వాస విడిచాడు. కోణార్క్ పేట మొత్తం సత్యం మరణంతో శోకసంద్రంలో మునిగింది. కాని రాఘవయ్య మాత్రం తన విజయాన్ని చూసి తాత్కాలికంగా సంతోషించాడు. ఆ క్షణం అతనికి తెలియదు, ఆ ఘోరమైన పాపం తన జీవితాన్ని నరకకూపంగా మారుస్తుందని. సుమారు 10 ఏళ్లు గడిచాయి. రాఘవయ్య యొక్క ధనం పెరిగింది. కాని అతని మనసులో మాత్రం నిరంతర అశాంతి నెలకొంది. అతనికి రాత్రిపూట నిద్ర పట్టేది కాదు. కళ్ల ముందు సత్యం, లక్ష్మి, చిట్టి వీళ్ల బాధాకరమైన ముఖాలు కనిపించేవి. ఒకరోజు రాఘవయ్య తన వ్యాపార పత్రాలు సర్దుతుండగా పాత మరుగున పడిన పోలీస్ నివేదికల కట్ట దొరికింది. దాన్ని చదివిన రాఘవయ్య గుండె వేల ముక్కలైనట్లయింది. ఆ నివేదికలో అసలు విషయం ఉంది. కిరీటం దొంగిలించిన మరొక వ్యక్తి సత్యం మరణించడానికి ముందే తన నేరాన్ని ఒప్పుకున్నాడు. అతను నేరం ఒప్పుకోవడం గురించి రాఘవయ్యకి తెలుసు. కాని తన పగ కారణంగా ఆ నివేదికను దాచిపెట్టి సత్యంపై దొంగ అనే ముద్ర వేశాడు. అంటే సత్యం నిర్దోషి అని తెలిసి అతను చెరసాలలో మరణించడానికి రాఘవయ్యే కారణమయ్యాడు. రాఘవయ్య యొక్క ప్రపంచం ఒక్క క్షణంలో పగిలిపోయింది. అతని పాపం కేవలం దొంగతనం మోపడం మాత్రమే కాదు, ఒక అమాయకుడి ప్రాణాన్ని హరించడం. నేనేం చేశాను? సంతోషంగా ఉన్న ఒక కుటుంబ నాశనానికి నేనే కారణమయ్యాను. నా అహంకారం ఎంత ఘోరమైంది! ఆ నిర్దోషి ఆత్మ శాపమై నన్ను చుట్టుముట్టింది. ఆ పశ్చాత్తాప అగ్ని రాఘవయ్యను పూర్తిగా దహించివేసింది. అతని ధనం, హోదా అంతా నిష్ప్రయోజనంగా అనిపించాయి. అతనికా పశ్చాత్తాపం నుండి విముక్తి కావాలంటే కేవలం ప్రాయశ్చిత్తం మాత్రమే మార్గమని నిర్ణయించుకున్నాడు. రాఘవయ్య వెంటనే తన వ్యాపారాన్ని, ఆస్తిపాస్తుల్ని ఒక ధర్మశాలకు రాసిచ్చేశాడు. ఎవరికీ తెలియకుండా పాత దుస్తులు ధరించి కోణార్క్ పేటను వదిలి వెళ్లిపోయాడు. అతనిప్పుడు ఒక సామాన్య కూలి, ఒక యాత్రికుడు, తన పాప పరిహారం కోసం పరితపిస్తున్నాడు. రాఘవయ్య కొన్ని నెలలు తిరిగి కోణార్క్ పేటకు చేరుకున్నాడు. అతనెవ్వరికీ తాను రాఘవయ్య అని తెలియకూడదనుకున్నాడు. తన పేరుని శంకరయ్యగా మార్చుకుని గ్రామ శివార్లలో లక్ష్మి, చిట్టి ఉంటున్న చిన్న కుటీరం దగ్గరికి చేరుకున్నాడు. సత్యం మరణానంతరం లక్ష్మి, చిట్టి అగాధమైన దుఃఖం, దారుణమైన పేదరికంలో జీవిస్తున్నారు. లక్ష్మి ఇతరుల ఇళ్లల్లో కూలి పనిచేస్తూ 17 ఏళ్లొచ్చిన తన కూతురు చిట్టిని కంటికి రెప్పలా చూసుకుంటోంది. చిట్టి చిన్న వయసులోనే దీర్ఘకాలిక జబ్బుతో బాధపడుతోంది. అది లక్ష్మికి మరింత భారంగా మారింది. రాఘవయ్య తన పరిహారం ఇక్కడే మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతను తన పాపాన్ని వారికి చెప్పి క్షమించమని అడగడం ద్వారా కాదు, కేవలం నిస్వార్థమైన సేవ ద్వారా మాత్రమే వారి కన్నీళ్లు తుడవగలనని నమ్మాడు. రాఘవయ్య ఒక అజ్ఞాత సేవకుళ్లా వారి జీవితంలోకి ప్రవేశించాడు. అతను కేవలం వారి ఇంటి పక్కన ఒక చిన్న పూరి గుడిసె వేసుకుని జీవించడం మొదలుపెట్టాడు. రాఘవయ్య రోజు తెల్లవారుజామున లేచి లక్ష్మి పొలానికి వెళ్లేలోపే ఆమె ఇంటి ఆవరణ, వాకిలి శుభ్రం చేసేవాడు. ఆమె ఇంటికి అవసరమైన నీళ్లు తెచ్చిపెట్టేవాడు. లక్ష్మి చేయలేక వదిలేసిన కఠినమైన పొలం పనులు చేసి పెట్టేవాడు. చిట్టి జబ్బు గురించి తెలుసుకున్న రాఘవయ్య తన రోజువారీ సంపాదనలో ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా మిగతా డబ్బును చిట్టి వైద్యం కోసం రహస్యంగా లక్ష్మికి అందజేస్తూ ఉండేవాడు. లక్ష్మి ఈ అజ్ఞాత సేవకుణ్ణి చూసి ఆశ్చర్యపోయేది. శంకరయ్య గారు, మీరు మాకెందుకింత సేవ చేస్తున్నారు? మీకు మేమెవరో తెలీదు కదా. అమ్మా, నాకు పాపం మీద భయం. సేవ చేస్తే ఆ పాపం తగ్గుతుందనే ఆశ. నీకు నిస్వార్థంగా సేవ చేస్తే నా మనసులోని మంట తగ్గుతుంది. రాఘవయ్య ముఖంలో కనిపించే అగాధమైన వేదన లక్ష్మిని కదిలించేది. ఆమెకు తెలియకుండానే అతని కళ్లల్లో తన భర్త సత్యం యొక్క నిజాయితీ ఛాయలు కనిపించేవి. ఏళ్లు గడిచాయి. రాఘవయ్య ఇప్పుడు వృద్ధుడు. శరీరం బలహీనపడింది. కాని అతని సేవ, నిస్వార్థ భావం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అతని పాప పరిహారం ఒక తపస్సులా కొనసాగుతోంది. చిట్టి పెద్దదైంది, కాని ఆమె జబ్బు మరింత పెరిగింది.
డాక్టర్లు చిట్టిని పెద్ద నగరానికి తీసుకెళ్లి అక్కడ ఆపరేషన్ చేయించాలని, దానికి 10,000 వరహాలు అవసరమని చెప్పారు. ఇది లక్ష్మికి అసాధ్యమైన మొత్తం. శంకరయ్య, నా బిడ్డ ప్రాణం పోతోంది. ఇంత డబ్బు మనకెలా వస్తుంది? దైవం కూడా మమ్మల్ని కరుణించడం లేదు. రాఘవయ్య ఆ మాటలు వినగానే తల్లడిల్లిపోయాడు. అతని పాపం ఇంకా చిట్టిని వేధిస్తోందని భావించాడు. అతను వెంటనే ఆపరేషన్ కోసం డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. గ్రామం పక్కనే ఉన్న రాళ్లు పగలగొట్టే ప్రదేశం అత్యంత ప్రమాదకరమైంది. అంత కష్టమైన పనికి రాఘవయ్య వెళ్లాడు. ఆ పనిచేస్తే 3 రోజుల్లో 10,000 వరహాలు వస్తాయి. వృద్ధుడైన అతన్ని ఈ పనికి వారు తీసుకోలేదు. కాని రాఘవయ్య వాళ్ల కాళ్లు పట్టుకుని, నా ప్రాణం పోయినా సరే ఈ పని చేస్తాను, దయచేసి నాకీ పనిప్పించండి అని వేడుకున్నాడు. రాఘవయ్య ఒకే రోజులో 3 రోజుల పనిని చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను నిస్సత్తువతో రక్తంతో తడిసిపోయాడు. కాని అతని కళ్ల ముందు సత్యం, అమాయకపు నవ్వు, చిట్టి బాధ మాత్రమే కనిపించాయి. సాయంకాలమయ్యేసరికి అతను 10,000 వరహాలు సంపాదించాడు. కాని ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. అతని శరీరంపై తీవ్రమైన గాయాలయ్యాయి. అతని ఊపిరి ఆగిపోతుంది. చివరికి తన శక్తినంతా కూడదీసుకుని ఆ డబ్బుని ఒక చిన్న గుడ్డలో కట్టి లక్ష్మి ఇంటి గుమ్మం ముందు పెట్టి నిశ్శబ్దంగా తన గుడిసెలోకి వెళ్లి పడుకున్నాడు. తెల్లవారుజామున లక్ష్మి ఆ డబ్బు మూట చూసి ఆశ్చర్యపోయింది. పక్కనే ఉన్న గుడిసెలో శంకరయ్య ప్రాణం కోసం పోరాడుతున్న దృశ్యం ఆమె కంటపడింది. ఆమె గుండెకి ఏదో తీవ్రమైన భావోద్వేగం తాకింది. ఆమె పరుగున అతని దగ్గరికెళ్ళింది. శంకరయ్య, మీకేమైంది? మీరీ 10,000 వరహాలు ఎలా సంపాదించారు? మీరు మీ ప్రాణాన్ని పణంగా పెట్టారు. మీరు మాకోసం ఎందుకిలా చేశారు? రాఘవయ్య కళ్ళు తెరిచాడు. అతని కళ్లల్లో బాధ, ప్రేమ, పశ్చాత్తాపం అనే 3 భావాలు కలగలిసి కనిపించాయి. ఆ కళ్లను, ఆ వేదనను లక్ష్మి గుర్తించింది. ఈ కళ్ళు, ఈ వేదన, మీరు రాఘవయ్య కదూ? లక్ష్మి తన భర్త మరణానికి కారణమైన వ్యక్తిని అజ్ఞాత సేవకుడి రూపంలో చూసి తల్లడిల్లిపోయింది. ఆమె గుండెలో కోపం, దుఃఖం, ఆశ్చర్యం ఒకేసారి పోటెత్తాయి. ఆమె వెంటనే వెనక్కి తగ్గి కోపంతో అరిచింది. ఛీ! నన్ను మోసం చేశావు. నువ్వు మా నాశనానికి కారణమైన రాఘవయ్యవి. మా జీవితాల్ని దహించివేసిన పాపివి నువ్వు. నా భర్త చెరసాల్లో మరణించాడు. మా కూతురు రోగిగా మారింది. నువ్వీ నటన ఎందుకు చేశావు? ఇప్పుడు నీ పాపం కడిగేసుకుందామనుకుంటున్నావా? అమ్మా, నన్ను చంపేయ్, నన్ను తిట్టు, కాని ఈ పశ్చాత్తాపం నన్ను 10 ఏళ్లుగా చంపుతోంది. నేను క్షమ కోసం కాదు, కేవలం సేవ ద్వారా నా పాపాన్ని పరిహరించుకోవడానికి వచ్చాను. నీ కోపం కూడా నా పరిహారంలో ఒక భాగమే. ఆ రోజు నేను చేసిన పాపం ముందు ఈ వేదన చాలా చిన్నది. ఆ 10,000 వరహాలు ఆ పాపం యొక్క బరువుని తగ్గించలేవు తల్లి. రాఘవయ్య తన పశ్చాత్తాపంలోని లోతుని, తీవ్రమైన వేదనను లక్ష్మికి కళ్ళకు కట్టినట్టుగా చూపాడు. లక్ష్మి అతన్నిప్పుడు శక్తివంతుడైన ధనవంతుడిగా కాదు, కేవలం భయంకరమైన పాపాన్ని మోస్తున్న ఒక సామాన్య వ్యక్తిగా చూసింది. 10 ఏళ్లుగా అతను పడిన శ్రమ, వేదన, ఒంటరితనం, నిస్వార్థ సేవ అన్నీ ఆమె కళ్ల ముందు కనిపించాయి. లక్ష్మి కళ్లల్లో కోపం తగ్గి అపారమైన దుఃఖం, జాలి కనిపించాయి. ఆమెకర్థమైంది, రాఘవయ్య తన శరీరాన్ని, ఆత్మని ఇప్పటికే శిక్షించుకున్నాడు అని. అతనికి మరణశిక్ష అవసరం లేదు, కేవలం విముక్తి మాత్రమే కావాలి. రాఘవయ్య, నువ్వు చేసిన పాపం అగాధమైనది. నేనసలు నిన్ను క్షమించేదాన్ని కాదు. కాని నీ పశ్చాత్తాపాన్ని చూశాను. నీ సేవలో నా భర్త సత్యం యొక్క నిజాయితీని, త్యాగాన్ని చూశాను. లక్ష్మి మెల్లగా రాఘవయ్య తల దగ్గర కూర్చుని కన్నీళ్లు తుడుస్తూ ఇలా చెప్పింది. నేను నిన్ను క్షమిస్తున్నాను రాఘవయ్య. ఇక శాంతంగా ఉండవచ్చు. నీ పాపం పరిహారమైంది. నా బిడ్డ కోసం నువ్వు ప్రాణాల్ని పణంగా పెట్టావు. ఇక నువ్వు విముక్తుడివే. ఆ క్షమాభిక్ష మాటలు రాఘవయ్య చెవుల్లో అమృతంలా వినిపించాయి.
10 ఏళ్లుగా అతని హృదయాన్ని దహించిన పశ్చాత్తాప అగ్ని ఒక్క క్షణంలో శాంతించింది. అతని ముఖంపై ఒక నిర్మలమైన నవ్వు వచ్చింది. ఆ నవ్వు సత్యం నవ్వులాగే ప్రశాంతంగా ఉంది. ఆ రోజు రాత్రి లక్ష్మి చేతుల్లో శాంతితో విముక్తితో రాఘవయ్య తన చివరి శ్వాస విడిచాడు. చిట్టి ఆపరేషన్ విజయవంతమైంది. లక్ష్మీ, చిట్టి రాఘవయ్య జ్ఞాపకాల్ని, అతని నిస్వార్థ సేవని ఎప్పటికీ మర్చిపోలేదు. వారికి అర్థమైంది, పాప పరిహారం కేవలం పూజలు, ఆచారాలు మాత్రమే కాదు, అది హృదయపూర్వకమైన పశ్చాత్తాపం, స్వార్థం లేని సేవ మరియు క్షమాభిక్ష ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. చేసిన పాపానికి భయంకరమైన శిక్ష పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపాన్ని నిస్వార్థ సేవతో భరించడమే నిజమైన పాప పరిహారం.